దాని యొక్క ఆశలు కానీ అది ఒక రోజు గతించిపోతాయి. ఈ యొక్క భూలోకం అనేది మనకు శాశ్వతం కాదు. మనిషి మరణించిన తర్వాత మరొక జీవితం మనిషికి ఉంటుంది. ఆ జీవితం దేంతో ఉంటుంది అని అంటే మానవుని యొక్క ఆత్మతో ఉంటుంది. మానవునికి మరణం కానీ మానవుని లోపల ఉన్న ఆ యొక్క ఆత్మకు మాత్రం మరణం ఉండదు. మన యొక్క శరీరం ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది, కానీ మన యొక్క ఆత్మ మాత్రం మట్టిలో కలిసిపోదు. మరి ఆ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అయితే రెండో ప్రదేశాలు ఆ యొక్క ఆత్మకి ఉంటాయి. ఒకటి పరలోకము అంటే స్వర్గము, రెండవది నరకము. మరి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ స్వర్గానికి వెళ్ళగలదా అని అంటే ఖచ్చితంగా వెళ్ళలేదు. ఎందుకు అని అంటే మానవులందరూ కూడా పాపము చేసి దేవుడి నుండి వారు దూరమయ్యారు అని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. కనుక మరలా మనమే దేవుడికి దగ్గరైతే తప్ప మనం చనిపోయిన తర్వాత మనము స్వర్గానికి వెళ్ళలేము. స్వర్గానికి వెళ్ళాలి అని అంటే మనిషి పైన ఉన్న పాపాలు